ఎస్ చిల్లీ, ఓకే. కంప్లీట్ అయిన వాళ్ళు థంబ్ పెట్టండి నాన్న. ఓకే, కంప్లీట్ అయిన వాళ్ళు ఆయిల్ పేస్టల్స్ రెడీ చేసుకోండి. అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆయిల్ పేస్టల్స్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఈరోజు మనం ఏం చెప్తామన్నా, ఒకే దాంట్లో 2 షేడ్స్ ఎలా ఇవ్వడం అనేది నేర్చుకుందామని చెప్పాను కదా మీకు. సో ఫస్ట్ వన్ టొమాటోకి వేస్తున్నా నేను. చూడండి, మీరు టొమాటో ఎక్కడ డ్రా చేశారో చూసుకోండి. చూస్ రెడ్ కలర్ అండ్ చూస్ ఎల్లో కలర్, రెడ్ అండ్ ఎల్లో. ఓకేనా? లైట్ ఎల్లో ఉంటుంది చూడండి, రెడ్ అండ్ ఎల్లో తీసుకోండి. ఫస్ట్ లీఫ్ ఉంది కదా, లీఫ్కి గ్రీన్ కలర్, ఓకే, డార్క్ గ్రీన్ ఫిల్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ టొమాటో మొత్తం రెడ్ కలర్తో షేడ్ చేయండి. రెడ్ కలర్తో మొత్తం టోటల్గా ఫిల్ చేయండి. చేశారా? నెక్స్ట్ కాటన్ బడ్ తీసుకోండి, షేడ్ చేయండి ఇది. ఓకే, నెక్స్ట్ ఎల్లో కలర్ లైట్ షేడ్ ఇవ్వండి ఎల్లో కలర్తో. ఇలా రెడ్ కలర్ పైన ఇలా ఎల్లోతో షేడ్ చేయండి. ఓకే, మీకు తేడా కనిపిస్తుందా? ఓకేనా? ఎవరైనా ఆయిల్ పేస్టల్స్ తీసుకురాలేదు అని ఉంటే క్రేయాన్ యూస్ చేయండి అన్న. అట్లీస్ట్ రేపు క్లాస్లో అయినా ఆయిల్ పేస్టల్ తీసుకొని రండి, ఓకేనా? ఇంకా ఆయిల్ నిన్ననే నేను మెన్షన్ చేశాను తీసుకొచ్చుకోమని. బట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే టుమారో క్లాస్కి తీసుకురండి, ఓకే? లేదంటే మళ్ళీ మీకు ప్రాక్టీస్ అవ్వదు. ఓకే, కంప్లీట్ అయిన వాళ్ళు థంబ్ పెట్టండి అమ్మా. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ బాటిల్ గార్డ్కి చేస్తున్నాను చూడండి. బాటిల్ గార్డ్కి లైట్ ఎల్లో కలర్, లైట్ గ్రీన్ కలర్ తీసుకోండి. యూజ్ లైట్ గ్రీన్ కలర్
డౌట్స్ అన్నీ ఇంకో 10 మినిట్స్ తర్వాత నాన్న, లాస్ట్ 15 మినిట్స్ డౌట్స్. ఓకే, సైడ్స్కి షేడ్ చేయండి, లైట్ షేడ్ చేయండి అమ్మా. మరీ హెవీ షేడ్ చేయొద్దు, మరీ లైట్గా కూడా కాదు. నెక్స్ట్ ఇన్సైడ్లో వైట్. ఓకేనా? నెక్స్ట్ వైట్ పైన మళ్ళీ లైట్గా గ్రీన్తో ఇలా షేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కటన్ బర్డ్తో షేడ్ చేసేయండి టోటల్గా. Here we are using light green and white color, and here using red color and yellow color, right? కంప్లీట్ అయిన వాళ్ళు థంబ్ పెట్టండి. డౌట్స్ లాస్ట్లో అడుగున్నాను, నేను డౌట్స్కి టైం ఇస్తాను, అప్పుడు అడగండి. లేదు అంటే టెక్స్ట్ పెట్టండి. నెక్స్ట్ పొటాటో, యూజ్ బ్రౌన్ కలర్. ఓకే,